సర్గ చెప్తూ రామచంద్రమూర్తి ఇవాళ కృప చేశారు. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం
తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. మళ్ళీ ఒక్కసారి అనండి. బ్రహ్మణా నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్త పురాయేవ మనుస్తం దీప్తతేజసం తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధిశ్చైవ చిత్రితాయాం శిశోభనైః నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధిః కిరీటేన తతః పశ్చాత్ వసిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భిర్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవః. ఉద్యోగం కోసం ప్రయత్నించే అనే యువతకు ఈ సర్గ ఒక గొప్ప ప్రేరణ. ఎందుకంటే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు చాలాసార్లు నిరాశలు ఎదుర్కొంటారు. పరీక్షలు రాసినా ఫలితం రాకపోవచ్చు, ఇంటర్వ్యూలు ఇచ్చినా ఎంపిక కాకపోవచ్చు, ఇతరుల ముందుకు వెళ్తుంటే మనకు అవకాశాలు రాకపోవచ్చు. అప్పుడు మనస్సు దిగులు పడుతుంది.
కానీ శ్రీరాముని జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. కష్టాలు శాశ్వతం కావు. ధర్మబద్ధంగా కృషి చేసి వారికి ఫలితం తప్పకుండా వస్తుంది అని. మకుటధారణ అంటే తలపైన కిరీటం ధరించడం కాదు. ఆధ్యాత్మికంగా చూస్తే అది బాధ్యతను స్వీకరించడం, నాయకత్వాన్ని పొందడం, సమాజంలో గౌరవాన్ని సంపాదించడం అనే అర్థాలను కలిగి ఉంటుంది. ఉద్యోగం పొందడం కూడా ఒక విధంగా మకుటధారణే. ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత వ్యక్తికి బాధ్యత పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, కుటుంబానికి ఆనందం కలుగుతుంది. ఈ సర్గలోని ప్రధాన సందేశం ఏమిటంటే కష్టాలు అనంతరం విజయం తప్పకుండా వస్తుంది. శ్రీరాముని జీవితంలో 14 సంవత్సరాల అరణ్యవాసం తరువాత పట్టాభిషేకం జరిగినట్లు మన జీవితంలో కూడా దీర్ఘకాల నిరీక్షణ తరువాత మంచి ఉద్యోగం, మంచి స్థానం, మంచి పేరు రావచ్చు. అందువల్ల ఎప్పుడూ నిరాశ చెందకూడదు. కాబట్టి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువత, ఉద్యోగ స్థిరత్వం కోరుకున్న వారు, ప్రతిరోజు ఆశించే వారికి మన మకుటధార సర్గను భక్తితో పారాయణం చేయవచ్చు. శ్రీరాముని జీవితంలో జరిగిన పట్టాభిషేకం మన జీవితంలో విజయాభిషేకంగా మారుతుంది. శ్రీరాముని చంద్రుని మకుటధారణ స్మరణతో మన జీవితాలలో ఉద్యోగ ప్రాప్తి, పదోన్నతి, గౌరవ ప్రతిష్టలు, ఐశ్వర్యాలు కలగాలని శ్రీరామచంద్రు ప్రభువును మనసారా ప్రార్థిద్దాం.